నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాటిలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి బడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసింది. లోతు దినంలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండి. అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకులను కురిసి వారిని అందరినీ నాశనం చేసిను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినం మిద్దె మీద ఉండివాడి ఇంట ఉండు తన సామగ్రిని తీసుకుని పోటుకు దిగకూడదు. అలాగే పొలంలో ఉండివాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకును. ప్రేమగల తండ్రి, దేవుని యొక్క వాక్యంలో మేము సత్యాన్ని గ్రహించడం కొరకు, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించడం కొరకు, ప్రభువులో నమ్మకంగా చేయవేటి కొరకు, ప్రభా మా జీవితాలు నీకు అంగీకారంగా ఉండట కొరకు, ప్రభా మా మనస్సు మా సమస్తము నీ మీద ధ్యానం చేసుకున్నట్టు కొరకు ప్రభా సహాయం చేయండి, కృప చూపించండి. వందనములు చెల్లిస్తూ మీ గణనామాన్ని పూజిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ఇదే వాక్య భాగాన్ని మత్తయి సువార్తలో కూడా చూస్తుంటాము. అయితే ఇది లూకా సువార్తలో కూడా ఉంది. మత్తయి సువార్త 24లో కూడా ఉంటుంది. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంది. అయితే కొన్ని విషయాలు మనం చూస్తాము. ఏంటంటే, నోవాహు వాడలోకి వెళ్ళిన దినం వరకు జనులు ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుచున్నారు, పెండ్లాడుచున్నారు, పెండ్లికి పడుతున్నారు. జలప్రళయం వచ్చే వరకు ఇదంతా చేస్తుంటున్నారు. అయితే కొన్ని విషయాలు, అది దేవుడు ఎందుకు దీన్ని, ఇదేమైనా తప్ప ఏంటి? తినటానికి ఫుడ్ కావాలి, మనము తినకపోతే బ్రతకలేము. దేవుడు మనకి తయారు చేసినటువంటి శరీరము ఆకలి వేస్తుంది కాబట్టి ఆకలి బాధతో ఏం చేయాలి? మనం తినాలి. చెప్పండి, ఏం చేయాలి? తినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు కూడా ఆకలి వేసింది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే శరీరంతో వచ్చారు కాబట్టి ఆయనకు కూడా ఏమేసింది? చెప్పండి, ఏమేసింది? అంటే ఈ శరీరం దేవుడు ఎలా డిజైన్ చేశాడు? ఆకలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. త్రాగాలి. మనం త్రాగడం అంటే లోకపరమ కాదు, వాటర్ తాగాలి. మరి మనం దాహం వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? మనం త్రాగాలి. ఏదైనా జ్యూస్ లేదా పానీయం లేకపోతే వాటర్ మనం తాగాలి. ఎందుకంటే బాడీకి వాటర్ కూడా అవసరమే. పెండ్లి అంటారా? పెండ్లి కూడా మొట్టమొదటి పెండ్లి ఎవరు చేశారు? దేవుడే చేశాడు. వివాహం ఘనమైనది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మరి ఇక్కడ ఏంటి రాంగ్? ఏంటి? జనులు ఆ విధంగా చేయడం రాంగ్ కాదు కదా. మరి ఎందుకు దేవుడు తప్పు పట్టినట్టుగా ఇక్కడ రాసినట్టుగా ఉంది? వారికి విషయం ఏంటంటే, వారు శరీరం గురించి మాత్రమే ఆలోచించారు తప్ప రాబోయే తీర్పు గురించి కానీ, దేవుడు వారి జీవితాలు ఎలాంటి తీర్పును తీసుకొని వస్తున్నాడు, అంతేకాకుండా వైలెన్స్ కూడా ఉంది ఆ దినములలో. నోవాహు కాలంలో ఏముండేది? వైలెన్స్ ఉండేది. అంటే హింస, లెక్కలేనితనం ఉండేది. అసలు దేవుడు అంటే నాకు లెక్కలేదు, అసలు ఎవరైనా అనే భయం లేకుండా హింసతో, వైలెన్స్తో, మోసంతో వారు జీవిస్తున్నారు. నోవాహు దినాలకు వస్తే పాపం ఇంకా కొంచెం అప్గ్రేడ్ అయిపోయింది అనమాట. ఈరోజు మనం చూస్తే పాపం విస్తారంగా ఈ లోకంలో ఉంది. నోవాహు కాలం వైలెన్స్ ఉంటే, అక్కడ కూడా భయంకరమైన పాపం ఉంటే వారు శరీరానికి మాత్రమే ఆలోచించారు. నశించిపోయే ఈ శరీరం, క్షయమైపోయే శరీరం గురించి మాత్రం ఆలోచించారు. కాలిపోయే ఈ భూమి ఆకాశం గురించి ఆలోచిస్తున్నారు. కానీ రాబోయే నిత్యత్వం గురించి, దేవుని యొక్క తీర్పు గురించి వారిలో ఎటువంటి ఆలోచన లేదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. తినటం తప్పు కాదు, తిండిబోతనం తప్పు. తినటం తప్పు కాదు, కానీ తిండిబోతులుగా ఉంటారే అది తప్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. త్రాగడం తప్పు కాదు, అంటే జ్యూస్ కానీ లేకపోతే వాటర్ కానీ త్రాగుబోతులుగా ఉంటారే అది తప్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే పెండ్లాడటం తప్పు కాదు, కానీ పెండ్లికి మించి ఏదైనా చేస్తే, దేవుడు పెండ్లిలో వివాహ బంధంలోకి తీసుకొచ్చిన తర్వాత వారికి ఒక సర్కిల్ ఉంటుందన్నమాట. ఆ పరిమితులు దాటి ఏదైనా చేస్తే అది తప్పుగా దేవుడు పరిగణించాడు. కానీ ఇక్కడ వీళ్ళ తప్పు ఏంటంటే, శరీరం గురించి మాత్రమే ఆలోచించి, ఈ భూసంబంధమైన జీవితం గురించి మాత్రమే ఆలోచించి, రాబోయే తీర్పు గురించి వారికి ఎలాంటి భయమో లేదు. ఈరోజు కూడా అదే జరుగుతుంది.
దేవుని యొక్క రాకడ వస్తుంది అనే ఆలోచన కంటే ఈ లోకంలో ప్రజలు భయం లేకుండా, ఏమాత్రం సిద్ధపాటు లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాలను కొనసాగిస్తున్నారా లేదా? ఆ దినం క్షణం ఎలా వస్తుందంటే సడన్గా వస్తుంది అన్నది దేవుని యొక్క వాక్యంలో. దేవుని యొక్క రాకడ ఎలా వస్తుందంటే క్షణం, అంటే అది ఊహించలేని స్థితిలో వచ్చేస్తుంది అనమాట. క్షణంలో వస్తుంది దేవుని యొక్క రాకడ, కనురెప్ప పాటలో జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అది సడన్గా వచ్చేటువంటిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ దినం గురించి కానీ ఆ గడి గురించి మనకి ఎవ్వరికీ తెలియదు. కానీ ఆయన రావడానికి ముందు మాత్రం కొన్ని సూచనలు చెప్పాడు. అవి నెరవేరితే మాత్రం నేను వస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం విషయం గమనించాల్సింది, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని కార్యాల కోసం కూడా సమయాన్ని వెచ్చించాలంట. చెప్పండి, దేనికోసం వెచ్చించాలంట? దేవుని యొక్క సంఘం కట్టబట్టు కొరకు, దేవుని యొక్క పరిచర్య జరుగుట కొరకు, దేవుని యొక్క ఇల్లు నిర్మించబట్టు కొరకు మనం కూడా ఏం చేయాలంట? పని చెయ్యాలి. ఉదాహరణకి హగ్గైలో ఒక విషయం రాయబడింది. ఏంటనంటే దేవుని యొక్క మందిరము పునాది వేశారు, బాగానే ఉంది. పునాది వేసిన తర్వాత అంటే బబులోన్ నుంచి ప్రజలు మరి ఎజ్రా గ్రంథంలో రాయబడుతూ వచ్చిందనమాట. మొదటి అధ్యాయం మీరు చూస్తే కోరేష్ కాలంలో మాదీలు పారసీకులు వచ్చారు కదా. ఈ రాజు, పారసీకుడు అనేటువంటి రాజు, ఒకసారి చూద్దాము. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. పారసీకు రాజు అని కోరేష్ ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీకు దేశ రాజు అయిన కోరేష్ మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందరిని చాటింపు చేయించి వ్రాతమొలగిట్లు ప్రకటన చేయించను. ఏంటంటే బబులోన్ నుంచి యూదులంతా వెళ్ళిపోవచ్చు, తన మందిరాన్ని, దేవుని మందిరాన్ని కట్టుకోవచ్చు అని ఆజ్ఞాపించాడు అనమాట. అయితే అంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. అంటే ఒక 500 మందికి ఒకరు చెప్పున, లేకపోతే 400 మందికి ఒకరు చెప్పున మరి రావటం జరిగింది. అంతమంది వచ్చిన తర్వాత మందిరం పునాది వేశారు. మందిరం పునాది వేయటం జరిగింది. వేసిన తర్వాత కొన్ని ఆటంకాలు వచ్చిన కారణాన్ని బట్టి, అంటే అక్కడ విస్తారమైన చెత్త, అప్పటికే అది అగ్నితో కాల్చివేయటం, ఆ పట్టణాలు లేకపోతే చెత్తా చెదారం ఉన్న కారణాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే మందిరాన్ని ఆఫ్ చేసి మొట్టమొదటి తమ ఇల్లుని కట్టుకునే ప్రయత్నం చేశారనమాట. మందిరాన్ని ఆఫ్ చేసి పెట్టారు. అక్కడ శత్రువులు ఆటంకం వచ్చింది, అలాగే విస్తారమైన చెత్త కూడా ఉంది. ఇవన్నీ క్లీన్ చేసి ఎక్కడ కడతాం మందిరం అని చెప్పి మొట్టమొదటి తమ ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేశారు. చూడండి దేని యొక్క వాక్యలు మనం చూస్తూ ఉంటున్నాము. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటాం. యెరూషలేములో ఉండు దేవుని మందిరం పని నిలిచిపోయింది. ఇలాగిన పారసీక రాజు అయిన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది. దాదాపుగా పునాది వేసిన తర్వాత 15 సంవత్సరాల వరకు మందిరం పని నిలిచిపోయింది. 15 నుంచి 16 సంవత్సరాల వరకు కూడా మందిరం పని నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత ఏం చెప్తున్నారంటే చూడండి, హగ్గీ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. హగ్గీ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. మొదటి నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి. 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతాను. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. జనులు ఏమంటున్నారంట? ఇది సమయం కాదు, ఇప్పుడు సమయం ఇంకా రాలేదు అన్న ఆలోచనలు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇంకా నేను దేవుడి పని చేసే సమయం ఇది కాదు, నాకు చాలా టైం ఉంది, నేను తర్వాత చేస్తాను, ముందు నా పని చేసుకుంటాను అనే తలంపుల్లో ప్రజలు ఉంటారు. అయితే అందుకు యెహోవాకు ప్రత్యక్షమై హగ్గై ద్వారా ఇలా సెలవిచ్చింది మనగా, ఈ మందిరం పాడేయండగా మీరు సరంభి వేసిన ఇంట్లో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చినది మనకి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయను ఆకలి తీరక ఉన్నది, పానం చేసినను దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనిచును చలి ఆగుకున్నది, పనివారి కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. పర్వతంలోకి మాను తెలుసుకుని వచ్చి మీరు మీ మందిరం కట్టించినట్లు దాని నేను సంతోషించి నన్ను గణపరుచుకుని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తే కానీ కొంచెంగా పండును, మీరు దానికి ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుకు చేతనానికి యెహోవా అని అడుగుచున్నాడు. నా మందిరం పాడైండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొని త్వరపాటు చేతనే కదా. కాబట్టి దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం.
దేవునికి ఏం చెప్తున్నాడంటే, అందరూ మంచిగా సరంబి వేసిన ఇంట్లో మాత్రం ఉన్నారంట, కానీ దేవుని మందిరం పాడైపోతే ఎవరికి ఏ మాత్రపు ఆలోచన లేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈరోజు కూడా అదే మనం చూస్తుంటున్నాము. చాలా మంది దేవుడు, ఈరోజు సంఘం అని అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరం అంటే దేవుని ప్రజలే, సంఘం అంటే దేవుని ప్రజలే. కట్టడాల గురించి మాట్లాడతలేడు దేవుడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కట్టడాల గురించి మాట్లాడలే. ఈరోజు చాలా మంది బోధకులు ఎలా ఉన్నారంటే, ప్రజల జీవితాలు కట్టబడి కంటే ప్రజలు ఇచ్చే వాటి పైనే వారి ఆలోచన ఉంటుంది అనమాట. డబ్బు తీసుకునిరా, లేకపోతే నువ్వు స్పాన్సర్ చేయి, లేకపోతే అది చెయ్యి, ఇది చెయ్యి. వారి జీవితాలు మారాయా? నిజంగా వారి హృదయాలు మారాయా? వాళ్ళ బ్రతుకులు మారాయా? క్రీస్తు వద్దకు వాళ్ళు వచ్చారా? రక్షణ పొందారా? మారు మనసు పొందారా? లేకపోతే లోకంలో కలిసిపోయి ఉన్నారా? లోకాచారాలతో ఇంకా మునిగిపోయినారా? లోకానికి వేరే అయ్యారా అనే ఆలోచన వీళ్ళకి లేదు. ఈ బోధకులకి అదంతా సంబంధం లేదు. వాళ్ళంతా ఏంటంటే, వాళ్ళ రాజ్యం బాగా కట్టబడాలి, వారు BMW కారు కొనుక్కోవాలి, వారి యొక్క సామ్రాజ్యం విస్తరించబడాలి. అంతేగాని ఈ నశించిపోయే ఆత్మల గురించి వారికి ఎటువంటి బాధ లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని మందిరం కట్టబడాలి, ప్రజల జీవితాలు కట్టబడాలి, మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. ప్రజలందరూ కలిసి ఈ సంఘంగా కట్టబడినటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి ప్రాథమికమైనటువంటి పని ఏంటంటే దేవుని ఇంట్లో పని చేయాలి. రక్షణ లేని వ్యక్తి చేయకూడదు. ఎవరు చేయాలి చెప్పండి? రక్షించబడినటువంటి వ్యక్తి దేవుని ఇంట్లో ఏం చేయాలంట? పని చేయాలి. అది తోడడం కావచ్చు, కడగడం కావచ్చు, మనం ప్రార్థించే సమయం కావచ్చు, లేకపోతే సువార్త ప్రకటించే విషయంలో కావచ్చు. ఏ విధంగానైనా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో కావాలి. ఎందుకంటే మనం రక్షించబడినప్పుడు మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నారు చెప్పండి? ఎవరు కొనుక్కున్నారు? దేవుడు కొనుక్కున్నాడు. 1 పేతురు పత్రిక 4:2 శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలియక నేమియు లేక ఉండును. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, నేను రక్షించబడిన తర్వాత నా జీవితం పైన ఎవరికి సర్వ హక్కులు ఉన్నాయి? క్రీస్తుకు ఉన్నాయి. ఆయన నన్ను కొనుక్కున్నాడు. నా సమయము, నా సంపాదన, నా జీవితము నేను ఎక్కడ వెచ్చించాలి? ఇప్పుడు క్రీస్తు కొరకు వెచ్చించాలి. అయితే రెండు విషయాలు ఉన్నాయి. మన కుటుంబం కోసం కూడా మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే కుటుంబాన్ని సంరక్షించకపోవటం కూడా ఏంటి? తప్పే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే బ్యాలెన్స్ చేయాలి. మన సమయాన్ని ఏం చేయాలి? మనం కుటుంబానికి ఇవ్వాలి, అలాగే దేవుని యొక్క పరిచర్యకు ఇవ్వాలి, అలాగే మన సంపాదన కుటుంబానికి ఇవ్వాలి, దేవుని యొక్క పరిచర్యకు ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా అలాగే మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవటం కాదు. ఎవరి ఇష్టం నెరవేర్చాలంట? దేవుని ఇష్టం. గతంలో దేవుడు నెరవేర్క మునుపు నీ ఇష్టం నెరవేర్చుకున్నావు, నీ హృదయ కోరికలు చెప్పుకుని జీవించావు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి రక్షించి నిన్ను కొనుక్కున్న తర్వాత నీ పైన సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? దేవునికి ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా పుస్తకం రాసిన వ్యక్తి కానీ, లేకపోతే మీరు కొన్ని చూస్తుంటాం కదా, ఎవరైనా బుక్ రాసినప్పుడు వారు అక్కడ ఒక మాట రాస్తారు, ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ అని ఉంటుంది. సర్వ హక్కులు ఎవరో తెలుసా? గ్రంథకర్తవి అనేటువంటి విషయాన్ని అక్కడ రాసి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఈ బుక్ని నా అనుమతి లేకుండా ఎవరు కాపీ చేసినా, నా అనుమతి లేకుండా ఎవరైనా ప్రింట్ చేసినా వారు శిక్షార్హులు అని అర్థం అనమాట. అయితే ఎప్పుడైతే మనం లోకంలో నుంచి వేరు చేయబడినామో, సాతాను యొక్క అంధకారం నుంచి విడుదల పొందినామో, క్రీస్తు యొక్క చెంతకు మనం చేరినామో, మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడో, మనం ఆయన వారం. చెప్పండి, ఎవరి వారం? మనం ఎవరి వారం చెప్పండి? క్రీస్తు వారము అని మన రక్తం ఇచ్చి కొన్నాడు అని 1 కొరింథీ పత్రిక 6 సెలవిస్తుంది. అయితే మనము సమయాన్ని బ్యాలెన్స్ చేయాలి. ప్రార్థించే సమయం, సంఘంతో కలిసి పరిచర్య చేసే సమయం, దేవుని కొరకు సువార్త కోసం ప్రకటించే సమయం, అలాగే దేవుని మందిరంలో పనిచేసే సమయం, ఏదో విధంగా మన దేవుని కొరకు ఉపయోగపడే సమయం మనం వెచ్చించాల్సినటువంటి వారంగా ఉన్నాము. మన పిల్లలకు కూడా నేర్పించాల్సినటువంటి వారంగా ఉన్నాము. నశించిపోతున్నటువంటి ప్రజలందరి మధ్య మనము ఉద్యమం రగిల్చే వారంగా ఉండాలి. రక్షణ పొందిన వారు దేవుని ఇంట్లో పనిచేస్తూ వారి సాక్ష్యం ద్వారా, వారి విశ్వాసం ద్వారా ఇతరులలో ఏం చేయాలి చెప్పండి? ఉద్యమం తీసుకురావాలి. నశించిపోతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప చెప్పండి ఏం చేయాలి? వారు వీరి ద్వారా వారు దేవుని కార్యాలు చూడగలగాలి అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ఎలా అయిపోయినారంటే, నేను నా జీవితం, నా ఇష్టం, నా సంపాదన, నా ఇష్టం అని చెప్పి చూడండి, సంపాదన అంటే అప్పు చేసి దేవుని దగ్గరికి తీసుకురమ్మని చెప్పట్లా, లేనిది దేవుడు నీ దగ్గర నుంచి ఆశించట్లా, లేకపోతే నువ్వు ఏమంటారు లోన్ తీసుకొని దేవునికి ఇవ్వమని చెప్పట్లా. నీ సంపాదనలో మాత్రమే కొంత భాగాన్ని
దేవుని యొక్క సన్నిధిలో కూడా మనము ఏం చేయాలంట ఇవ్వవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి అయితే ఈ రోజునటువంటి బాధకులు కొంచెం దీన్ని తప్పుతో పట్టించారు. వాళ్ళ జీవితాలు మారకుండానే, వారు రక్షణ పొందకుండానే, మారు మనసు పొందకుండానే నువ్వు ఇస్తే దీవించబడతావు అని తప్పుడు బోధలు చేస్తున్నారే, అది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. పాపం వాళ్ళు ఆ అమాయకులైనటువంటి ప్రజలు దాన్ని గ్రహించలేక వారి జీవితాలు మారకపోయినా, వారి జీవితాల్లో మారు మనసుకు పొందకపోయినా, సరైన రక్షణ అనుభవం వారిలో లేకపోయినాను దేవుడికి ఇస్తే దీవించబడతాము, ఎందుకంటే అందుకే మేము ఇస్తాము అనేటువంటి ఆలోచనతో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుడు నీకు ఇచ్చాడా, ఇది నీవు ఇచ్చావా, కారు ఇస్తాడు. దేవుడు నువ్వు కొంత ఇచ్చావా, నీకు బంగ్లా ఇస్తాడు. దేవుడు నీతో బిజినెస్ చేస్తాడా? ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. దేవుడిని బిజినెస్ మ్యాన్ ఎందుకు చేశారు వీళ్ళంతా? కాబట్టి దేవుడికి హృదయపూర్వకంగా ఇవ్వాలి, కృతజ్ఞతతో ఇవ్వాలి, రక్షణ పొందిన వ్యక్తి ఇవ్వాలి అనేది మనము తెలుసుకోవాలి. కానీ ఈరోజు బిజినెస్ చేస్తుంటున్నారు. చాలా బాధాకరమైన సంగతి, చాలా ప్రమాదకరమైన సంగతి. ప్రజల పాపం ఏదో ఆశించి దేవుడు నాకు ఇచ్చేస్తాడులే అనేటువంటి ఆలోచనతున్నారు. కానీ నీకోసం ఆయన ఏమి ఇవ్వాలి? ముందు వర్తమానంలో చెప్పినట్లు తన జీవితాన్ని సమర్పించినటువంటి క్రీస్తు, తన ప్రాణాన్ని నీ కోసం అర్పించినటువంటి క్రీస్తు ఇంకా నీ కొరకు ఏం చేయాలి? నీ జీవితంలో అది ఏమి ఇచ్చి నేను చేతగాని వాడు కాదు. రోమపత్రిక 8:8 తెలుసా? దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడు నీ కొరకు. ఏది చేయలేక వెనక్కి తీసేవాడు కాదు, చేతగాని వాడు కాదు. నీ జీవితంలో ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు ఏ కార్యాన్ని చేయకుండా వెనక్కి తీస్తాడు? తప్పకుండా మన జీవితంలో కార్యాలు చేయగలడు, చేస్తాడు విషయంతో మనం తెలుసుకోవాలి. మనమే హృదయపూర్వకంగా కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో ఉండాలని మనం కోరుకోవాలి. చూడండి, ఈరోజు మనం సజీవంగా ఉన్నాము, ఆరోగ్యంతో ఉన్నాము, క్షేమంతో ఉన్నాము. ఇదంతా దేవుని కృపయే. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకుండా నువ్వు పని చేయలేవు. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకుండా దేవుని సన్నిధికి రాలేవు. దేవుడు నీకు క్షేమం ఇవ్వకుండా తృప్తిగా నువ్వు భోజనం చేయలేవు. ఇదంతా దేవుని కృపయే అనే సంగతిని మనం తెలుసుకోవాలి. అయితే ఈ రోజు ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు సరిగ్గా ఎందుకు లోతు దినాల వలె పోల్చాడు, నోవా దినాల వలె పోల్చాడు? తినటం గురించి, త్రాగటం గురించి, భవిష్యత్తు గురించినటువంటి ఆందోళనలో, భయంలో ప్రజలు ఉన్నారు. రేపేమవుతుందో? నీ జీవితంలో అద్భుతకరుడు ఉన్నాడు కదా, ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు విశ్వాసంలో బలహీనమవుతున్నావు? అతను ఏదైనా పరిస్థితులు నీ జీవితంలో తారుమారు చేయగలడు కదా. ఆఖరికి ఆ యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే షద్రక్ మెషక్ అబేద్నెగోలు వారు ఏమన్నారో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించక సమర్థుడు, రక్షించకపోయినా మేము మాత్రం మీకు సాగిలిపడే అవకాశమే లేదన్నారు. ప్రాణాలైనా పెడతాం, బట్ మనం వెనక్కి వెళ్ళలేమన్నారు. అలాంటి విశ్వాసం మనం ఎందుకు రావట్లేదు? ఎందుకు మనం అలాంటి విశ్వాసాన్ని మనం పెంపొందించలేకపోతున్నాం? అలాంటి విశ్వాసంలో ఎందుకు మనం ఇంకా బలవంతులం కాలేకపోతున్నాం? మనం దేవుని అర్థం చేసుకోలేకపోవటమే దీనికి కారణం. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వారిండ్లు కట్టుకుంటున్నారు తప్ప దేవుని, అందుకని వారికి తృప్తి ఉండట్లా. ఎంత చలికి కప్పుకున్నా చలి ఆగట్లా, ఎంత సంపాదించినా వారికి ఏమి మిగలట్లా. అది వారి పరిస్థితి. మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం చెప్పమంటారు ఒక్క మాటలో? అన్ని సమృద్ధిగా ఉండడం అంటే అన్ని ఎక్కువగా ఉండడానికి కాదు. లేమి లేకపోవటమే సమృద్ధి. నీకు అప్పులు లేవా? సంతోషించు. తినటానికి ఉందా? సంతోషించు. ఉండడానికి ఉందా? సంతోషించు. ఇవి కూడా లేని వారు ఉన్నారనే సంగతి మనం ఎందుకు తెలుసుకోవట్లేదు? నీడ లేక చెట్ల కింద ఉండేటువంటి ఉన్నారు, రోడ్ల మీద పడి ఉండేటువంటి వారు ఉన్నారు, ఆకలితో చచ్చిపోయేట వారు ఉన్నారు. దేవుడు నీకు ఇవన్నీ ఇచ్చాడు. సమృద్ధి అంటే ఎక్కువ ఇచ్చాడని కాదు, నీకు ఏది లేకుండా, తక్కువ లేకుండా చూస్తున్నాడు. అది సమృద్ధి అంటే. కాబట్టి ప్రజలు దురుద్దేశంతో నేడు ఉన్నారటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు నాకు ఇస్తే పెద్ద BMW ఇస్తాడు, బెంజ్ కార్ ఇస్తాడు, అలాంటి తప్పుడు బాధలు ఉన్నాయి. ఎందుకు మామూలు కార్లో మనం ప్రయాణం చేయలేమా? దేవుడు ఇస్తే తీసుకో, కానీ అది నాకు కావాలని దురుద్దేశంతో మాత్రం, అందుకే నేను ఇస్తానని మాత్రం అలాంటి బిజినెస్ మాత్రం దేవునితో చేయకు. అలాంటి బోధకుల దగ్గర కూడా వెళ్ళకు, అలాంటి చర్చల దగ్గర కూడా వెళ్ళకునేటువంటి సంగతి మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ధన ఆశతో ఉన్నారు, ధనాపేక్షతో ఉన్నారు. కానీ ప్రజల గురించి కానీ, ఆత్మల గురించి కానీ వారికి ఎటువంటి భారం లేదనే సంగతి మీరు తెలుసుకోవాలి. కాబట్టి మనల్ని మనం సమర్పించుకోవటమే, మనల్ని మనం అర్పించుకోవటమే క్రీస్తుకి నిజమైనటువంటి అర్పణ. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 1 వచనం చదువుతాను. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటాము. అపొస్తలుల కార్యాల తర్వాత ఉంటుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 142. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరం పొందుడి. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఎలాంటి అర్పణ అని కావాలంటున్నాడు? సజీవ యాగముగా ఏం చేయాలంటే మన శరీరానికి ఏం చేయాలంటే మనము సమర్పించుకోవాలంట. అంటే మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు, మనం ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు తప్పిపోయే అవకాశం ఉండదు, పాపంలో పడిపోయే అవకాశమే ఉండదు. పరిశుద్ధముగా, దేవునికి అనుకూలముగా, సజీవ యాగముగా. ఒకప్పుడు మనం శరీరాశలు నెరవేర్చుకున్నాం, లోకానుసరమైన జీవితాలు జీవించాం, హృదయ కోరికలు చొప్పున నడుచుకున్నాం. కానీ ఎప్పుడైతే నీ శరీరాన్ని సమర్పించావో సజీవ యాగముగా, చూడండి ఇట్టి సేవ ఎలాంటిదంట? మనకి ఎలాంటి సేవ చేయాలంట? అధియుక్తమైనది, అట్టి సేవ యుక్తమైనది. నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను దేనికి సిగ్గుపడలా, సువార్త చేయడానికి సిగ్గుపడలేదు, దేవుని పని చేయడానికి కూడా సిగ్గుపడలేదు. ఎందుకంటే నన్ను కొనుక్కున్నాడు ఆయన, నన్ను విమోచించాడు. ఒకనొక సమయంలో పెద్ద యూత్ మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఆ పక్కనే ఏముందంటే కాలువ ఉంది, ఆ పక్కనే డ్రైనేజీ ఉంది, బ్లాక్ అయిపోయింది, ఆ వాటర్ పైకి వచ్చే ప్రమాదం ఉంది. అయితే మొత్తం ఆ డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ప్రేయర్ యూత్ మీటింగ్ జరుగుతున్న ఆవరణలోనికి వచ్చేసే అవకాశం ఉంది. నేను అందరి మధ్య ఏం చేశాను తెలుసా? ఈ చేతులతో ఆ డ్రైనేజ్ నేను క్లీన్ చేశాను. చేతులతో అందరూ అక్కడ చూస్తుంటున్నారు. ఆ డ్రైనేజ్ నేను ఆ యొక్క చెత్తను లేకపోతే సంస్థల్ని ఆ చేతులతో నేను తీసేశాను. అయితే ఇంకొక సందర్భంలో మరి మందిరంలో పని జరుగుతున్నటువంటి ఆహారం ఏమంటారు అది ప్రేమ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అందరూ బాగా తింటున్నారు, కానీ ప్లేట్లు అక్కడే పడేస్తుంటే సరే నేనంతా వారు తీసినవన్నీ కూడా నీట్గా తీసేసి చక్కగా అవన్నీ క్లీన్ చేశాను. ఒక సిస్టర్ అడిగింది, మీరు ఎందుకు చేస్తున్నారు? చదువుకున్నారు కదా అని అంటే, నా చదువు పరలోకానికి తీసుకెళ్ళదు, నాకున్న మంచితనం పరలోకానికి తీసుకెళ్ళదు. ఆయన నా కోసం అవమానపరచబడ్డాడు, నా కోసం చనిపోయాడు. నా ప్రభువు కానీ నేను గొప్పవాడిని కాదు, నేను ఎంతటి వాడినో నా జీవితమే పాటిది అనేది మనం గ్రహించాలి. ఆమెకు నేను చెప్పాను, మీరు కూడా చేయాలి, మీరు కూడా ఎక్కువ కాదు, నిన్ను కూడా ఆయన ప్రేమించాడు, నిన్ను కూడా లోకం నుంచి విడిపించాడు. ఆయన సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. నేను నా గొప్పతనం, నా చదువు, నేను ఎంతటి వాడినో అనేది మర్చిపో, ఫర్గెట్ అబౌట్. ఆ యొక్క సంగతిని నువ్వు మర్చిపోవాలని నేను తెలియజేశాను. కాబట్టి మనము ప్రభు కొరకు మనం దేనికైనా సిద్ధపడాలి. ఏ పనికైనా దేవుడు నీకు ఏ తలాంతులు ఇచ్చాడో, దేవునికి ఏ రకమైనటువంటి మరి జ్ఞానం ఇచ్చాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆ తలాంతులతో, ఆ జ్ఞానంతో, ఆ కృపతో మనం దేవుని ఇంట్లో పని చేయాలి. అది రెండవదిగా. దాన్ని బట్టి మూడవదిగా ఏం చేయాలంటే ప్రజల్లో నశించిపోతున్న ప్రజల్లో ఉద్యోగం తీసుకొని రావాలి. దేవుని యొక్క ఇల్లు కట్టబడడం కోసం నువ్వు సమయాన్ని వెచ్చించాలి, ప్రార్థించాలి, దేవుని మందిరంలో పని చేయాలి, నీ సంపాదనలో దేవుని కొరకు భాగం ఏర్పాటు చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అది మనం అంటే దేవుడు మన ద్వారా ఏం చేయదలుచుకున్నాడు? తన ఇంటిని, తన పనిని నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే రేపు రాబోయే రాజ్యంలో, నిత్యత్వంలో నీకు శ్రేష్టమైన బహుమానం కొరకు, శ్రేష్టమైన స్థానం కొరకు, శ్రేష్టమైన కిరీటం కొరకు, నిత్యత్వంలో నీ యొక్క చెప్పండి, నీ యొక్క ఇమేజ్ అద్భుతంగా ఉండాలని దేవుడు, నీ యొక్క వ్యూ అద్భుతంగా ఉండాలని దేవుడు ఆ రకమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో మరి నీ ద్వారా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకు మరి దూరం అయిపోతుంటున్నావు? దేవుడు నీ గురించి ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కదా. కానీ వీళ్ళ సంగతి ఏంటంటే, లోతు దినాల్లో, నోవాహు దినాల్లో సంగతి ఏంటంటే, తింటున్నారు, త్రాగుతున్నారు తప్ప, క్షయమైపోయే శరీరం గురించి ఆలోచిస్తున్నారు తప్ప, రాబోయే భవిష్యత్తు పైన దృష్టి లేదు, దేవుడు తీర్పు తీరుస్తాడన్న భయం లేదు. అది వారి సమస్య. మన జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? నీ జీవితంలో దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క రాబోతున్నది అన్నప్పుడు మనం ఇంకా మార్పు చెందేటువంటి హృదయాలు లేవా? కఠినమైన హృదయాలు ఉన్నాయా? ఇంకా భూ సంబంధమైనటువంటి జీవితంలో ఏమి తింటామా, ఏమి తాగుదామా, నా ప్రాణమా సుఖించము, తినుము, త్రాగుము అనే ఆలోచనలు కలిగి ఉన్నావా? చాలా జాగ్రత్త. ఆ దినము ఎలా రాబోతుందో మీకు చూపిస్తాను. చూడండి, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుంటాము. సహోదరులారా, ఆ కాలంలో గురించి, ఆ సమయంలో గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చినో అలాగే ప్రభు దినం వచ్చిన మీకు బాగా తెలియను. ఈ విషయం గుర్తుంచుకోండి. దేవుడు ఎలాగొస్తాడంట? రాత్రి దొంగ ఎలాగొస్తాడో అంటే, దొంగ మీకు చెప్పేసి పలానా సమయానికి వస్తాను, మీరు రెడీగా ఉండండి, తాళాలు వేసుకొని రెడీగా ఉండండి, నేను వస్తానని చెప్తాడా? ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? ఇస్తాడు. దొంగ ఎందుకు అవుతాడు? కాబట్టి ప్రభు కూడా ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ సిద్ధంగా ఉన్నాడు. నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు కాబట్టి, కానీ ఆయన రావడానికి ముందు కొన్ని సూచనలు ఇచ్చాడు. అవి నెరవేరితే మాత్రం
మీరు రెడీగా ఉండండి అని చెప్పాడు. అయితే ఏంటవి చూడండి, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మిక నాశనం తటస్థించును, కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. నా సహోదరులారా, ఆ దినం దొంగవలు మీ మీదకి వచ్చేటప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగుండి మత్తురం కాక ఇందము. నిద్రపోవు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగుండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందము. కాబట్టి మనము పగటి వారమైన కనుక మత్తులం ఎండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. దీని యొక్క ఎందుకనగా మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించని కానీ ఉగ్రత పాలు నియమింపలేదు. చూడండి, ఇక్కడ ఈ విషయంలో మీకేం అర్థమవుతుంది? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగొస్తుంది? ముందుగా కొన్ని గంటల వ్యవధిలో వస్తుంది అనమాట. తర్వాత ఒక ముందు రోజు నుంచి నొప్పులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అది గంటలుగా మారుతుంది, ఆ తర్వాత అది అరగంటగా మారుతుంది, ఆ తర్వాత నిమిషాలుగా మారుతుంది, ఆ తర్వాత ప్రసవము జరుగుతుంది. పురుటి నొప్పులు ఒకేసారి రావు. కాబట్టి ఈ రకంగా మన జీవితంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోనండి, నేలకు మీరు బంతి కొట్టినట్లయితే బంతి ఎగిరి ఎగిరి ఏమవుద్ది? ఫస్ట్ సారి ఎగినప్పుడు పైకి ఇంకా ఎగురుతుంది, తర్వాత ఇంకా కొంచెం రెండోసారి ఎగినప్పుడు ఇంకా కొంచెం ఎగురుతుంది. అలా అలా ఏమవుద్ది? అది తగ్గుతా వస్తుంది. ఇదే సంగతి మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు తన రాకడకు ముందు కొన్ని సూచనలు చెప్పాడు. ఏంటంటే, అంజూరపు చెట్టు చిగురించింది అనుకో, నా రాకడ ఎక్కడుందని చెప్పాడు? ద్వారం యొద్దనే. ఎక్కడుందన్నాడు? ఎక్కడుందన్నారు? చెప్పండి, ఎక్కడుందంట? ద్వారం యొద్దనే. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ ద్వారం యొద్ద ఉన్నాడంటే ఎంతసేపట్లో వస్తాడు? ఏ సమయంలోనే రావచ్చు. లేదా ఒక వ్యక్తి సికింద్రాబాద్లో ఉన్నాడంటే మన సమయం పెట్టుకోవచ్చు. ఒకవేళ మెట్రోలో వచ్చినా, క్యాబ్లో వచ్చినా, బైక్లో వచ్చినా ఒక మినిమం 25 minutes పడుతుందని ఒక మనకు అవగాహన ఉంటుంది. కానీ ద్వారం మీద ఉన్నాడంటే ఎప్పుడైనా రావచ్చు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి, ఎలా ద్వారం మీద ఉన్నాడని సంగతి చెప్పానంటే, అంజూరపు చెట్టు దేన్ని చూపిస్తుందంటే ఇజ్రాయెల్ దేశాన్ని చూపిస్తుంది. చెప్పండి, దేన్ని చూపిస్తుంది? ఇజ్రాయెల్ కంట్రీ. ప్రపంచ పటంలో 1948 వరకు ఇజ్రాయెల్ దేశము లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి సంఘం ఏర్పరచబడిన తర్వాత అక్కడ ఆ యొక్క దాదాపుగా 70 AD అంటే రోమన్ ఎంపరర్ టైటస్ వచ్చి దాన్ని నాశనం చేశాడు, కాల్చేశాడు రోమన్. అప్పటి నుంచి అన్నిలు వచ్చి దాన్ని ఆక్రమించుకున్నారు. ఆనాటి నుంచి ఈరోజు 1948 వరకు ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే కంట్రీ లేదు. అయితే సడన్గా ఎప్పుడు ఎంటర్ అయింది తెలుసా? 1948 May 14 అంటే మే 14న 1948 సంవత్సరంన ఇజ్రాయెల్ దేశము సడన్గా ఉద్భవించింది. ఎలా ఉద్భవించిందంటే చూడండి, డేవిడ్ బెన్ గురియన్ అని జూయిష్ ఏజెన్సీ చైర్మన్ ఒక పిలుపునిచ్చాడు. భౌగోళికంగా, చరిత్ర ఆధారంగా, బైబిల్ పరంగా ఈ దేశం మనదే అని పిలుపునిచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు, యూదులు, వేరు దేశాల కంట్రీలు సెటిల్ అందరూ వచ్చి 1,00,000 మంది చెప్పి ఇది మా దేశం అని పోరాడడానికి ప్రారంభించారు. సేమ్ డే నైట్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో నుంచి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, యుఎన్ వాళ్ళ నుంచి 5 దేశాలు ఆమోదం తెలిపాయి, ప్రపంచ దేశాలు. అయితే ఇజ్రాయెల్ దేశాన్ని మేము ఆమోదిస్తున్నాం అని అన్నారు. అంటే ఆ రోజు నుంచి ఎన్నో యుద్ధాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇజ్రాయెల్ నిలబడింది. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇజ్రాయెల్ కంట్రీ రావటమే కాకుండా జెరూసలేము, ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత టెల్ అవీవ్ రాజధానిగా ఉండేది. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే జెరూసలేం పూర్తిగా వీరికి ఆక్యుపై అవ్వాలి, అప్పుడు జెరూసలేం క్యాపిటల్ అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి జెరూసలేం ఈ రోజు పూర్తిగా వారి క్యాపిటల్గా, వారి స్వాధీనంలో ఉంది. ఎవరి స్వాధీనంలో? ఇజ్రాయెల్ స్వాధీనంలో ఉంది. ఈరోజు జెరూసలేం అనేది, జెరూసలేం ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ టుడే. మనకి ట్రంప్ గారు గతంలో వచ్చారు కదా, ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఉన్నారు కదా, అప్పుడు ఏం చేశారో తెలుసా? జెరూసలేంని మేము ఇజ్రాయేలుకు రాజధానిగా ఆమోదం తెలుపుతున్నామని ఒక నోటీస్ ఆయన జారీ చేశారు. అయితే ఇదంతా కంప్లీట్ ఎందుకు మీకు చెప్తానంటే, దేవుని యొక్క వాక్యం ఎవరి ద్వారా నెరవేర్చుకుంటాడో తెలియదు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రవచనాన్ని ఎవరిని వాడుకుంటాడో తెలియదు. ఆ రోజు మందిరం కట్టడానికి కోరేషుని వాడుకున్నాడు, అలాగే సంఘాన్ని కట్టడానికి అపొస్తలుని వాడాడు, రకరకాలుగా సువార్తను ప్రకటించడానికి సేవకులను వాడుకొచ్చాడు. అంతకుముందు ఇర్మియా, యెషయా అనే ప్రవక్తలను వాడాడు.
దేవుని యొక్క పనిని ఏ విధంగా వాడతాడో మనకు తెలియదు, ఏ విధంగా జరిగిస్తాడో తెలియదు. అన్నులైనా ఆయన అవసరమైన కోరేష్ రాజు, అన్ని దేశపు అయినా కూడా ఆయన్ని కూడా వాడి మీరు మందిరం కట్టుకుని వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. దేవుడు ఏదైనా చేయగలడని సంగతి మనం తెలుసుకునేవాళ్ళను. ఆ రోజు ఆయన వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు పూర్తిగా ఆ కంట్రీలో మరి జెరూసలేం రాజధానిగా ఉంది, ముఖ్య పట్టణంగా ఉంది. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయంలోనే రావచ్చు. ఆయన చెప్పిన సూచనలు నెరవేరాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు సంభవిస్తున్నాయి. కరువులు రాలేదా? తెగులు రాలేదా? ప్రపంచమంతటా భూకంపాలు రాలేదా? కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు, తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. మనం రక్షణ పొందామా? దేవుని పనిలో ఉన్నామా? దేవుని కొరకు ఉద్యోగంతో జీవిస్తున్నామా? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? లేకపోతే లోకంలో ఏం తింటామో ఏం త్రాగుతామో అన్న అభద్రతా భావంలో, అవిశ్వాసంలో ఉన్నావా? లేకపోతే లోహకాలం వల్లే, లోతు కాలం వల్లే భయంకరమైనటువంటి పాపంలో, శాపంలో జీవిస్తుంటున్నావా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు లోతు దినాల వల్లే పాపం ఉంది కదా, భయంకరమైనటువంటి గే మ్యారేజెస్ జరుగుతున్నాయి. చట్టబద్ధం చేసే కొన్ని దేశాలు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటివి, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పరిణామాలు. మనము సిద్ధపడదాం. మనకి ఈ లోకం క్షేమం కాదు, ఈ లోకం మనకు భద్రత లేదు, ఈ లోకం నిజమైనటువంటి శాంతి లేదు, ఈ లోకం నిజమైనటువంటి నెమ్మది లేదు. మన ప్రభు మన కోసం వస్తున్నాడు. మనం రెడీగా ఉందాం, ఆయన కోసం జీవిద్దాం, ఆయన పనిని చేద్దాం, ఆయన కోసం నిలబడదాం. మన జీవితాలు ప్రభు కోసం అర్పించుకుందాం. మనము నిత్య జీవాన్ని పొందుదాం, నిత్య మహిమను పొందుదాం, నిత్య కిరీటాన్ని పొందుదాం. లోకంలో తుచ్చమైన వాటి కొరకు ఆ ప్రభు ఇచ్చే మహిమను మనం పోగొట్టుకోకుండా ఆయన మార్గంలో నడుచుకుందాం.